ఈ విశాఖపట్నంలో నేను బీచ్ ఒడ్డుకు వెళ్తే రాబోయే కెరటం వెనక్కిపోతుంది. నేను విమానాశ్రయానికి వెళ్తే ల్యాండ్ అవుతున్న విమానం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను భీమిలివే బయలుదేరుతుంటే ఎర్రకొండ తెల్లబోతాయి. అట్లాంటి బండబ్బాయి తమ్ముడిని హోటల్ సప్లైయర్ కొట్టాడంటే ఈ విషయం 10 మందికి తెలియక ముందే సముద్రంలో దూకి చావడం మేలు. వాడి శవాన్ని తీసుకొస్తావన్నా? వాడు లైఫ్ లాంగ్ బాధపడాలంటే వాడి చెల్లెలు నా పెళ్ళాం కావాలి. తాళి కట్టి తీసుకుని వస్తాను. నేను అనుభవించాక మన రౌడీలకు అప్పచెప్తాను. రోజుకొకటి చేతిలో చెల్లెలు నలిగిపోతూ ఉంటే అప్పుడు దూకుతాడన్న వాడు సముద్రంలోకి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా చెల్లెలు ఎక్కడ కనిపించడం లేదు. మార్నింగ్ లండన్ నుంచి స్పెషలిస్ట్ వచ్చారు. మీ సిస్టర్ని ఎగ్జామిన్ చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి మానసికంగా బాగా కుంగిపోవడం వలన శాశ్వతంగా తనకు కాళ్ళు రావనే నమ్మకాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటప్పుడు పేషెంట్స్ నిరాశతో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చూసి ధైర్యం చెప్పు. అమ్మా సరస్వతి, అమ్మా ఇటు రామ్మా. సరస్వతి, సరస్వతి, అమ్మా సరస్వతి ఆగు. సరస్వతి ఆగమ్మా. అమ్మా సరస్వతి, నా కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిందమ్మా. అమ్మా రైలు వచ్చేస్తుందమ్మా. ఆ లివర్ లాగి నా ప్రాణాలు కాపాడమ్మా, లేకపోతే నీ అన్నయ్య నీకు దక్కడమ్మా. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానమ్మా. త్వరగా రామ్మా. నువ్వు రాగలవమ్మా. ఈ అన్నయ్య అంటే నీకు పంచ ప్రాణాలమ్మా. నా ప్రాణం కాపాడటం కోసం నువ్వేమైనా చేయగలవు. లేమ్మా లే. రా రా సరస్వతి, రా పరిగెత్తు. రామా 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 రా రామా నాకేం కాలేదు కానీ నీ కాళ్ళు వచ్చాయమ్మా. అమ్మా నీ కాళ్ళు వస్తే నిన్ను గుడికి తీసుకొస్తానని దేవుడికి మొక్కున్నానమ్మా. పదమ్మా వెళదాం. నువ్వు లేకుండా చూసి ఆ ఆకుల బండపై దగ్గర డబ్బులు తీసుకుని వాడి తమ్ముడితో బలవంతంగా సంగీతకు పెళ్లి చేస్తుందా కాంతమ్మ. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం. దాదా
నీకోసమే ఎదురు చూస్తున్నా. బొడ్డోడిని మా తమ్ముళ్ళ మీద అడ్డంగా పడ్డం కాదు, దమ్ముంటే నాతో చేయగలుపురా. అమ్మా సంగీత, మా అన్నయ్యనే కొడతావు. ఆడదాని మీద చేయడం మగతనం కాదు. కొబ్బరికాయ దెబ్బకి ఉడతలా పడే వెధవా, నీకు నా చెల్లెలు కావాలరా? ఎవర్రా నీకు చెల్లులు? దీంతో పాటు పేగు దించుకు పుట్టావా? పుట్టాడు కాబట్టే అనాథాశ్రమంలో చేర్చమని నువ్వు పంపిన సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించాడు. సరస్వతి, కాంతమ్మా, వరసకు పిన్నివి కాబట్టి వదిలిపెడుతున్నా. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తా. వీళ్ళు నా చెల్లెళ్ళు కాదు కాదు కాదు. నీకు వాళ్ళు చెల్లెళ్ళా? అవును, అతను మా వాసన్నయ్యే. వాసా? నీ పేరు వాసువా? ఇతని పేరు వాసు కాదు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. మీ వాసన్నయ్యని చంపి ఆ రూపంలో వచ్చిన హంతకుడు. అవద్దు, నిజం చెప్పు సమరసింహారెడ్డి. వాళ్ళు ముగ్గురు నిజంగానే నీ చెల్లెళ్ళు అనుకుంటే, నువ్వు వాళ్లతో కలిసి రక్తం పంచుకున్న అన్నవే అయితే, ఆ పెళ్లి కూతురు నెత్తి మీద చెయ్యేసి నేను మీ వాసన్ని అని చెప్పు. పోనీ నువ్వు నడక నేర్పిన ఈ చిట్టి చెల్లెల మీదైనా ప్రమాణం చేసి చెప్పు, నేను మీ వాసన్నయ్యని చంపలేదు అని.